సో మన వైజాగ్ నుంచి శాంత్ కుమార్ వచ్చారు. సో ఇంతసేపు చాలా ఎగ్జైటింగ్గా రకరకాల విషయాలు చెప్పారు. అవే ఒకసారి తిరిగి చెప్పండి. అసలు నాతో పరిచయం ఎట్లా, అర్థం చేసుకునే విషయం ఏంది? ఇప్పుడే రికార్డింగ్ కంటే ముందు ఒక మాట చెప్పారు, అసలు 22 ఏళ్ళ జీవితంలో రీసా పరిచయం తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నానండి. అది వాస్తవం. నేను గమనంలో దొరుకుతూ ఉంది నా జీవితం. రోజు యథావిధిగా షార్ట్లు తిరగేయటం, యూట్యూబ్ చూడడం అలవాటుగా ఒకరోజు మిమ్మల్ని నేను యాదృచ్ఛికంగా అదృష్టంగా కూడా చూస్తే మనిషి ఒక భిన్నమైనటువంటి ధోరణిలో చిన్న టోపీ, దాంతోపాటు ఏవో 4 మాటలు. ఆ 4 మాటల్లో కూడా ఒక కంఫర్ట్నెస్, ఒక సూతింగ్నెస్ ఉంది నాకు అనిపించింది మనసుకి. అరే అది చాలా ఇంట్రెస్ట్గా ఉంది, ఏదో విషయం ఇందులో ఏదో ఒక నిగూఢ సమాచారం ఏముందో మనకు ఉపయోగపడుతుందేమో, అందులో వ్యక్తిగతం కాకపోతే జీవితానికి ఉపయోగపడుతుంది అన్న మాటలు కొంచెం మిమ్మల్ని నేను ఇంకా రోజు మీకు ఫాలో అవ్వడం నేను స్టార్ట్ చేస్తూ ఉంటే ఉదయం లేచి రోజు నడుస్తున్న మార్గాన్ని తుడిస్తే ఎట్లాగైతే నీట్నెస్ అయ్యి ఒక దారి అవుతుందో అట్లాగా మీతో నేను రోజు మీ వీడియో ఛానల్ చూడడం వల్ల నాకు లైఫ్ ఏమవుతుందంటే క్లారిటీ, ఒక క్లియర్నెస్ పెరిగింది నా లైఫ్కి. ఓహో అంటే చెప్పాలంటే జీవితం సంక్లిష్టమైనది కాదు నాకు తెలిసి, ఇది సరళమే. కానీ సంక్లిష్టమైన జీవితాన్ని తయారు చేసుకుంది ప్రకృతిలో పుట్టి ప్రపంచంలోకి అడుగు పెట్టడం వల్ల మనిషి ఇన్ని ఆశలు పెట్టుకోవడం వల్ల మాత్రమే ఇలా జీవితం అయింది తప్ప వాస్తవానికి సాధారణంగా సింపుల్గా బతకాలంటే పెద్ద పెద్ద కోరికలు ఆశలు లేకుండా బతికితే హాయిగా మొక్క ఎలా బతుకుతుందో అలా బతకొచ్చు అనే అంశాన్ని నేను మీ వీడియో ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని తెలుసుకొని అప్పటి నుంచి మిమ్మల్ని నేను ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాను సార్. అలా నా జీవితంలో ప్రయాణమైంది అంతవరకు. మీరు అయితే ఒకటి, నీకు అంత ముందు ఎప్పుడు ఏ మనసు పరిచయం చేయలేదంటే ఏ వయసులో ఏ పరిణిత వయసులో ఏం అర్థం అవ్వాలో ఆ టైం వచ్చినప్పుడే కరెక్ట్గా మీరు అన్నట్టు ఎక్కువగా నాకు కూడా నేను కూడా కుకింగ్ బాగా చేస్తాను, కాస్త వేడెక్కితేనే వేసిన పోపు సర్రం లెగిస్తుంది అన్నట్టు నా టైం కూడా కరెక్ట్గా మీరు పరిచయం అవ్వడం, ఆ టైంలో నాకు మీరు సహాయం చేయడము, ఒడిదుడుకుల మధ్య అన్ని బాధలు బందీల మధ్య మనుషులు ఎలా హ్యాపీగా బతకగలరు అనేటువంటి ఒక మంచి తోవను మాత్రం రీసా గారు మీరు నాకు కల్పించారు. మీ మాటల ద్వారా, మీ వీడియోల ద్వారా, మీ చెప్పిన కొన్ని శ్లోకాలు, కొన్ని కొటేషన్స్ ద్వారా, ఓసో చెప్పిన కొటేషన్స్, చాలామంది చెప్పిన కొటేషన్స్ నేను ప్రతిదీ కూడా ఏదైతే మీరు నాకు యూట్యూబ్లో ఏవైతే మీరు చెప్తారో వాటన్నిటిని నేను మళ్ళీ వాటిని జాగ్రత్త దాచుకొని నేను ఓన్గా తయారు చేయడం, కొటేషన్ తయారు చేయడము అన్నీ తయారు చేస్తూ మీ జీవితంతో ఇలా జీవితం సాగిస్తూ 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు రీసా గారిని కలుస్తానని ఏమిటంటే అనేక రిజర్వేషన్లు క్యాన్సిల్ అయ్యి నిన్నట్టు కూడా జ్వరంగా ఉన్నప్పటికీ ఈసారి ఖచ్చితంగా రీసా కలగాలి ఎలాగైనా అనే మా బావగారు, మా నాయుడు బావగారు, మా అన్నయ్య రాజు గారు అందరూ ప్లాన్ చేసుకొని ఇక్కడ రావడం, మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. ఆ ప్రయాణంలోనే నిన్న రీసా గారికి నా వంతు ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచనలోనే జస్ట్ అలాగ ఆలోచించి ఈ బొమ్మ నాకు యూట్యూబ్లో తీస్తే దొరికింది. మరియు ప్రతిసారి కూడా మైథిలమ్మ మీరిద్దరు కూడా రమణ తాత అంటారు. యాక్చువల్గా ఈ ఫోటోకి మధ్య చిన్న బ్రేస్ గ్యాప్ వచ్చింది. నా ఫోటో లేకపోతే నా ఫ్యామిలీ ఫోటో వేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఆలోచించాను వాళ్ళిద్దరి మధ్య నేనెందుకు మళ్ళీ నేను పెడితే అది ఎట్లా దారి తీస్తుందో నాకెందుకు అని చెప్పి అక్కడ వెంటనే రమణ తాత గారు జ్ఞాపకం రావడం, వెంటనే రమణ తాత గారి ఫోటో తీసేయడం. ఈరోజు మీ ముందు అంతలోనే చిన్న ఒక కాంతా రీసా గారి మైథిలి గారి మీద చిన్న ఒక వచన కవిత్వం చేశాను. కాలం ఇటువైపు కాలినడక ఇటువైపు అయినా నాకేం, తారకేం తెలుసు తన ఇటు జారిపోయే తను విలువెంత, రేగమ 10 నిశల మేళవింపు మీ వినసంపు వయలిన్, సామరస్యమే సకల సంతోషాల సారమన్నది మీ సిద్ధాంతం, మైమరిపించే మనసున్న మనిషి సగభాగం తోడైతే, థీరీలో కాదురా చేతల్లో చూపించే సేంద్రియ ఎరువుగా, లిఖితపూర్వకనే కాక సాక్ష్యాలు చూపించే వ్యవసాయంలో, ఏ జన్మబంధము ఈ జన్మకు అర్థమై ఒకరికొకరు తోడై, నిన్ను 100 ఏళ్ళు సాగాలి కావాలి మీరందరికీ ఉదాహరణ అనే ఒక 2 నిమిషాల్లో ఆమె అతని గురించి రాస్తూ ఈ యొక్క దీంట్లో మొత్తము ఫస్ట్ లెటర్లు అన్నీ కనుక తీస్తే కాంతా రీసా మైథిలి అంటే వచ్చే విధంగా రాశాను. నిజంగా ఇది మీకు ఇవ్వడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ రీసా గారు. తర్వాత ఇప్పుడు మీరు నా టాక్స్ విని అర్థం చేసుకున్న ఒక 5-6 అంశాలు చెప్పండి, ఎందుకంటే వినేవాళ్ళు ఎవరికైనా స్ట్రైక్ అవ్వచ్చు. ఇక్కడ విషయం సత్యము నేను చెప్పిన మీరు చెప్పిన ఒకటే. అవును, నాకు అడిగి మొట్టమొదటిది జీవితం అయితే సంక్లిష్టం కాదు. సరళ జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటుంది కేవలం నువ్వు మాత్రమే. ఆ నువ్వు అనేది
సరళంగా ఆలోచించగలిగితే లైఫ్ హాయిగా ఉంటుంది. పడుకునే నిద్ర, మీ మాటలోనే పడుకునే నిద్ర బెడ్ పైన అయినా, నేలపైన అయినా, ఇసుకలోనైనా ఎక్కడైనా ఒకటే. పడుకునే తీరు కాదు కాన్సెప్ట్, పడుకునే విధానం కావాలి తప్ప ఆ పడుకునే బెడ్ అనేది కాదు అనేది నేను మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఆలోచించి నేర్చుకున్నాను. లైఫ్ని ఎంత తక్కువగా ఆలోచిస్తే, ఎంత సింపుల్గా ఆలోచిస్తే లైఫ్ అంత బ్లాజమ్గా ఉంటుందని నేను మించి నేర్చుకున్నాను. రెండో కాన్సెప్ట్ మెయిన్గా మ్యారీడ్ కపుల్స్లో జీవితం సాగిస్తున్నటువంటి భార్యాభర్తల మధ్యలో నేను గతంలో రేసా గారి పరిచయం అవ్వకుందు గతంలో నేను లైఫ్ అంటే కాంప్రమైజ్ అయిపోవాలని, లైఫ్ అంటే కంట్రోల్ చేసుకోవాలనేటువంటి ఒక అర్ధరహితమైనటువంటి విషయంలో నుంచి మీ దారి వచ్చే మాటలు నేను నేర్చుకుంది ఏంటంటే లైఫ్ అంటే అర్థం చేసుకోవడం. ఎదర మనిషిని, నీ వ్యక్తిని, నీ ముందు సమాజాన్ని అర్థం చేసుకుంటే నీకు ఏ క్లిష్టమైన పరిస్థితులు రావు, సంక్లిష్టమైన వాతావరణం ఉండదు, హాయిగా బతకచ్చు. ఇప్పుడు నాకు పెళ్ళి ఇంచుమించు దగ్గర 20 years అవుతుంది. ఈ 20 yearsలో నేను సగటు మనిషినే కాబట్టి నేను ఒడిదుడుకులు అనుభవించాను అవన్నీ. బట్ నాకు రేసా గారి యొక్క వీడియోస్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత బాగుందంటే మీరు చెప్పరు. ఒక పువ్వు ఎంత పరిమళం, తన కోసం తను ఎప్పుడు హ్యాపీగా ఉండదు. ఏ చెట్టు తన కోసం ఆలోచించదు, ఏ మొక్క తనకు ఆలోచించదు, ఏ పువ్వు తన కోసం ఆలోచించదు, ఎప్పుడు ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అంత హాయిగా మాత్రం నేను నిజంగా బతుకుతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను, చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇంట్లో నా టాక్స్ వింటున్నప్పుడు ఇంట్లో బాగుంది. అలాగా ఇంట్లోనే నేను ఉదయం ఖాళీ దొరికినప్పుడల్లా ఇంట్లోనే రేసా గారు వస్తే మా మేడము మరి రేసా వదలమా మా బొరపిచ్చకపోతుంది అనేటువంటి మాట అన్నది, అది చాలా ఆనందదాయకం. నెక్స్ట్ నా ప్రవర్తనలోని వచ్చే మార్పుల్ని అనుసరించి నా భార్య కూడా అదేవిధంగా తను కూడా ఎంతో కోపంలో ఉండే మనిషి. సగటుగా కోపం అనేది సాధారణంగా ఉండే మనిషికే, కానీ నా యాటిట్యూడు మారుతూ ఉండడం వల్ల తనలో కూడా ఒక అనుమైన మార్పు. ఓహో, మనుషుల్ని అర్థం చేసుకుంటే ఏమీ ఉండదు, తగులే ఉండవు అనేటువంటి కాన్సెప్ట్ని ఆమె చెప్పడము, ఇంకా మా మధ్య ఒక రకమైనటువంటి సామరస్య బంధము చాలా చక్కగా ఏర్పడి చిన్న సమస్యలు అనేవి అసలు లేకుండా, ఒకవేళ చిన్న సమస్యలు వచ్చి ఏవో చిన్న తగులు అయినప్పటికీ మళ్ళీ గంటకు గడికో మళ్ళీ కలిసిపోయింది. అది గతంలోని రోజుల తరబడి ఉండేది, కానీ ఇప్పుడు క్షణాలు, ఒక గంట ఇప్పుడు ఎంతమంది సేవిస్తే ఏమైపోయింది, మళ్ళీ సహాయం అవుతుంది. మన ప్రభాస్ అంటూ మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. ఆ కాన్సెప్ట్ నిజంగా నాకు చాలా నచ్చింది. నేను నిజంగా బ్యూటిఫుల్ లైఫ్ని మాత్రం నేను ఇంట్లోనైతే నేను సమాజంలో అనుభవిస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది రేసా గారు. నెక్స్ట్ నా యొక్క ఈ ప్రవర్తన వల్ల మా ఇంట్లో కూడా అసలు నీకు అంత బాగా ఉన్నాయా, నీ బాగుందా, నీ తీరు చాలా విపరీతంగా ఉందనేటువంటి వైఖరిని కూడా ప్రదర్శించారు. బట్ నేను 100% కరెక్ట్గా ఉన్నానని చెప్పడం జరిగింది. దానికి చెప్పాలంటే ఒక రకంగా నా భార్య అయితేనేమి, పిల్లలంటే ఇంక చిన్నపిల్లలు 10 years వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా అవగాహన లేదు కాబట్టి, బట్ బీయింగ్ ఏ పార్ట్నర్ ఆఫ్ మై లైఫ్ డెఫినెట్లీ షీ వుడ్ అండర్స్టాండ్ మీ వెరీ వెల్ అండ్ వీఆర్ లీడింగ్ అన్ ఎక్సలెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్ నౌ with only the cause of the lessons and the teachers of so called my dear friend రీసెంట్గా జరిగింది. ఓకే, ఎవరో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. పొద్దున్న లేస్తే వైఫ్ తిడుతుంటుందంట, రకరకాల బండబూతులు. ఇతను ఒక మాట అనేసరికి చాలా ఆవేశంతో ఊగిపోయి తలుపులు వేసుకుని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి జరుగుతుంది. గడిచిన 10-15 సంవత్సరాలుగా ఎంతమందితో చెప్పిస్తున్నాడు, ఆమె బూతులు ఆపట్లేదు. అనుకోకుండా నా మాటలు ఏవో తారసపడ్డది. ఒక వ్యక్తి నాతో అడుగుతున్నాడు అనమాట, అదేంటంటే ఇప్పుడు నేను ఎవరైనా తిట్టారనుకోండి ఏం చేస్తారంటే, అసలు అతనికి ఎన్ని తిట్లు వచ్చో తిట్టే అవకాశం ఇస్తానని చెప్పాను. నన్ను తిడుతున్నా నేను ఏమనుకోవట్లేదు, ఎదుటి వ్యక్తి తిడుతున్నా అంటే తనకి వచ్చని చెప్తున్నాడు, మనల్ని తిట్టినట్టు ఎట్లా అవుతుంది. ఇది అతనికి ఏదో అర్థమైన తర్వాత నెక్స్ట్ వాళ్ళ వైఫ్ సమక్షంలోకి వెళ్ళి ఏదో అంటే తిట్టిందంట. అనగానే కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఆమె అన్నదంటే ఏమైంది అంటే, ఇంకా ఎప్పుడు ఆ 2-3 తిట్ల దగ్గరనే ఆపేస్తున్నాను. అసలు నీకు ఎన్ని తిట్లు వచ్చు, తిట్టవా అంటే 1 గంట సేపు తిట్టిందంట. ఇంతేనా, అనవసరంగా 10 ఏళ్ళు వెయిట్ చేసుకున్నా అని వెళ్ళిపోయాడంట. ఆవిడ నాకు ఫోన్ చేసింది, మా ఆయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే, ఏమైందమ్మా మీరెవరో కూడా తెలియదు నాకంటే. ఏం లేదు, నేనేమనంటే చాలా ఫీల్ అయ్యి వెళ్ళిపోయేవాడు, నాకేదో కిక్ వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు ఏం చేసినా ఓకే అట్లా కూర్చుంటుండే, యాక్సెప్ట్, ఓకే ఆల్ రైట్, అయిపోయిందా తిట్టేది, ఐఎమ్ సారీ అంటున్నాడు. నాకు ఇతనికి ఏమైనా మైండ్ దొబ్బిందా నాకేమర్థం. అంటే
అతను నేను భరించలేకపోతున్నా, అతను ప్రశాంతంగా ఉంటే నేను అంటే ఇందులో భరించకపోవడానికి ఏముంది. ఆయన కూడా ఫోన్ అందుకుని నాతో చెప్పాడు. ఇప్పుడు ఇలా చెప్తున్నా కూడా నాకు కోపం రావడం లేదు. ఏదో రోజు తను అర్థం చేసుకుంటుంది, నాకు అతనితో ఏ కోపం లేదు. సో తను తిడితే తిట్టని. ఇప్పుడు ఆమె నాతో అన్న మాట ఏంటంటే తిట్టలేకపోతున్నా, స్పందన లేకపోతే. నేను కోప్పడగానే వచ్చి కూర్చుంటున్నాడు. నేను రకరకాల విషయాలు తిడతానండి. ఇప్పుడు కంచం కడిగిన తర్వాత నీళ్లు కారే అనుకో, దానికి తిడతాను. నీళ్లు కారకుండా కంచం పెడితే గూట్లో పెట్టలేదని తిడతాను. పెడితే అసలు నువ్వెందుకు పెట్టామో తిడతాను. ఇప్పుడు దేనికైనా అంగీకరించేసరికి నాకేం చేయాలి అర్థం కావట్లేదు. ఏదైనా బాగుంది ప్రశాంత్, చాలా బాగుంది. మీరు చెప్పిందే శిరీష గారు, బావగారు ఈయన చెప్పిన మాట, తిట్టని నువ్వెందుకు తీసుకుంటావు? తీసుకుంటే కదా నీకు, తీసుకోవద్దు. నువ్వు తీసుకుంటే కదా నీకు నొప్పి వస్తుంది. నీకు తీసుకోకపోతే ఆ తిట్టు అట్లా ఉంటుంది, గాలి సాక్షిగా చూడడం ఉంటుంది అన్నమాట. గాలి ఎక్కడ ఎలాడుతుంది. మానవ సమాజం అంటే మామూలుగా హ్యూమన్ బీయింగ్ ఆలోచన విధానము తీసుకుంటుంది కదా. దానికి చిన్న ఎగ్జాంపుల్, మీ పేరు కామరాజ్. ఇప్పుడు మీరు పోతుంటే ఏం రుద్రయ్య బాగున్నారంటే మీరు ఏం చేస్తారు? నేను కాదని చెప్తాను. అట్లా మిమ్మల్ని ఎవరన్నా బాడుకోమంటే నేను కాదని చెప్పండి. నిన్న కాక మొన్న ఒక చిన్న వైజాగ్లో మా దీంట్లో చిన్న గ్రూప్లో చిన్న డిస్కషన్ వస్తే నేను ఇదే చెప్పా, మీరు తీసుకోవద్దు అంటే ఒక ఆయన అన్నారు, రాజుగారని, మా హోటల్ రాజుగారు అంటాం ఆయన అన్నారు, ఎట్లా ఉంటాం, అది అందరూ అలాగ ఉన్నాం కదా. అసలు అందరూ అలాగ ఉంటున్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ అలా ఉండకూడదు. ఒరే బాబు 99 100 తేడా మధ్యలో ఒక్కటే, ఆ ఒక్కటి కలిపితే 100 అవుతురా అని అంటున్నాను. కాన్సెప్ట్స్ ఏంటంటే నువ్వు తీసుకోవద్దు. అది ఎట్లా అంటే తీసుకోకపోతేనే నువ్వు హాయిగా ఉంటావు. అది తీసుకుంటే ఎప్పుడు మనం అల్లాడుతూనే ఉంటాం. అవి ఈ చిన్నవే రిష గారు, చిన్నవే నాశనం చేస్తాయి. కానీ ఎంత బాధ అనిపిస్తుందో అవన్నీ తీసేస్తూ ఉంటే. అందరూ ఏం చేస్తున్నారు, సమస్య ఉంటే సమస్యను వదిలేసి ఆశ్రమానికి వెళ్తున్నారు, లేదా మెడిటేషన్ చేస్తున్నారు. ఆ మెడిటేషన్ చేసిన గంట సేపు ఆలోచనలు తగ్గుముఖం పట్టింది, మళ్ళీ ఇంటికి రాగానే సమస్య ఎట్లా ఉంటుంది. నువ్వు సమస్యని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అవును, సమస్య లేని క్షణంలో ధ్యాన స్థితి ఆవిర్భవిస్తుంది. ధ్యానం నువ్వు క్రియేట్ చేసేది కాదు. ఇప్పుడు నాదొక ప్రశ్న, మెడిటేషన్ అంటారు. మా తమ్ముడు ఒక ఆయన శ్రీధర్ ఉంటాడు, వాడు అలాగ ఒక 6 గంటలు ఉండిపోతాడండి. నేను 6 సెకండ్లు ఉంటలేపుతున్నాను. ఇప్పుడు అలాగంటే నేను ఏమైనా చెడ్డ ఆలోచనలు అంటే అది కూడా రన్ అవ్వట్లే. అది ఇర్రెలెవెంట్. మరి అసలు మెడిటేషన్ అనేది మానవుడికి అవసరం లేదు. అసలు మెడిటేషన్ పర్పస్ ఏంటి? చిన్న కథ చెప్తే మీకు ఓవరాల్గా ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో చెప్తున్నా. కానీ యశ గారు ఏమేమి జరుగుతుందో ఒకళ్ళు మంచిది. బాగారు ఎన్ని కథలు, అబ్బబ్బబ్బా, నేను ఇవన్నీ సందర్భంగా చెప్పేస్తుంటాను మా టీచర్లందరికీ. బాబు నీకు నమస్కారం అయ్యా, ఒకడే నిజంగా మీ కాళ్ళకి నమస్కారం అంటే కథలు ఎన్ని కథలు, జన కథలు అంటారు. అదేంటిది ఆగ్రహం మీద చెప్పారు, ఆగ్రహం మీద, కోపం మీద మంచి అసలు ఆ జోక్స్ సందర్భం నిజంగా. అది నేను ఆ కథలు చెప్తే మా ఫ్రెండ్స్ సరే, నేను ఒక స్టోరీ, ఈ ఆగ్రహం కోపం మీద ఒక స్టోరీ ఒక ఆయనకి చెప్పాను, మా ఫ్రెండ్కి. పెళ్ళి సెట్ అయిపోయింది సార్. పెళ్ళి గందరగోళంలో ఉన్న తండ్రి ఏమైపోయాలంటే నేను వదిలే కొంతకాలం అడక్కు. అది ఆటోమేటిక్గా ఆ పాప అటుదిట్ అయ్యి లాస్ట్కి డాడీ మీరు ఏం చెప్తే చేస్తా. సారీ మీరు కంటిన్యూ చెప్పండి. అది మిల్లరేపా స్టోరీ, ఎక్సలెంట్ స్టోరీ సార్. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఇట్ ఈస్. నిజంగా కోపంలో ఉన్న మనిషిని ఎంత ఆలోచింపజేసిందన్న స్టోరీ అనండి. దాన్ని ఎంతమంది చెప్పాను నేను, మిల్లరేపా స్టోరీ ఎక్సలెంట్, ఫ్యాబులస్. నిజంగా అసలు కథల పుట్ట అనేది మైండ్లో ఉంది. విషయాన్ని అర్థం చేయించడానికి కథ దోహదకారి అంతే. మీరు ఇప్పుడు కథ ధ్యానం అనేది ఎందుకు అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాని ఆన్సర్ అక్కడ వచ్చేస్తుంది మొత్తం. ఇప్పుడు ఇది పట్టుకోండి, ఇది ఒక వ్యక్తి, ఇది వ్యక్తి దగ్గర ఉన్న కుక్క. దీన్ని మీరు కుక్క ఉన్న చోట మనసు పెట్టుకోండి. నేను కుక్కని ఆపదని చెప్తే మీరు మనసు అనుకుంటూ ఉండండి. ద స్టోరీ ఆఫ్ హ్యూమానిటీ. ఇప్పుడు ఈ మనిషి తన కుక్కని తెచ్చుకున్నాడు, తనదే అనుకుంటున్నాడు, కానీ కుక్క పారిపోతుంది. అందుకని ఏం చేశాడు, కుక్క ఎంట పడుతున్నాడు. అట్లా మనసు చిన్నప్పుడు రకరకాల విషయాలు పరిగెడుతూ ఉంటుంది. ఆ మనసు పరిగెడుతుంటే బాడీ పరిగెడుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ హ్యూమన్ ఎవల్యూషన్లో. మైండ్ ఎదుగుతున్న కొద్దీ ఈ స్టేజ్ ఉంటుంది అందరికీ, విదేశీయుడైనా స్వదేశీయుడైనా ఎవడైనా సరే. రెండవది, ఏదేమైనా సరే ఈ మనసును నియంత్రించాలనే ఆలోచన కొంత వయసులో వస్తుంది. అప్పుడు పోతున్న దానికి
ఏం చేయాలంటే ఒక గురువు దగ్గరికి వెళ్తే దీనికి తాడు కట్టాడు. దానికి ధ్యాన పద్ధతి అని పేరు. కట్టినప్పటికీ మాటికి తాడు లాగుతుంది కుక్క. దాంతో వీడి మైండ్ అట్టుపోతూ ఉంది. అందుకని అప్పుడు కూర్చొని స్థిరంగా కూర్చుంటున్నాడు. ఎంతసేపు కూర్చుంటున్నాడంటే అంత లాగుతుందని. అంటే లాంగ్ స్టాండింగ్ మెడిటేషన్ అనేది అంత కెపాసిటీ కాదు, ఆడు కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నాకు ఫుల్ బాడీలు లాగానే కిక్కి చెడలేదు అన్నాడు అనుకో, వాడి బాడీలో ఏదో చెడిపోయిందని, అందులో గొప్పేమీ లేదు. ఇప్పుడు ఇది రెండవ స్టేజ్. అందరు ఇప్పుడు ఆశ్రమాలకు పోయేది లేదా ఇంట్లో నేను ప్రతిరోజు కాసేపు అంటే నీ మైండ్ ఎటో వెళుతుంది మాటికి. అందుకని ఆ వెళుతున్న మనసు నీకు నచ్చడం లేదు. దాన్ని తిరిగి నువ్వు లాగాలి. నువ్వు లాగుతున్నావు. ధ్యానంలో కూర్చుని ఆలోచనలు పక్కకి వెళితే దాన్ని లాగి మళ్ళీ కూర్చోబెడుతున్నావు. శ్వాస మీద ధ్యాస అనుకో, లేకపోతే జపం అనుకో, తపం అనుకో, లేకపోతే ఏదన్నా భజన అనుకో. భజన చేస్తే మెస్ ఇక్కడికి వచ్చి ఆగింది మైండ్. స్కూల్లో తొడపాశం ఎందుకు పెడతారు సార్? ఎక్కడో ఉన్న మనసు ఇక్కడికి వచ్చి ఆగుతుంది ఆగడానికి. అంతకుమించి ఏం లేదు. ఇక్కడికి ఎందుకు కొడతారు? ఆగడానికి. ఇది రెండో స్టేజ్. ఇట్లా సాధన చేయగా ఇప్పుడు ఈ కుక్క దూరం పోవట్లే, అక్కడక్కడ తిరుగుతుంది, కానీ తాడు ఉంది. ఇప్పుడు వీడికి అనిపిస్తుంది ఒకప్పటికంటే ఈ సాధన చేయడం వల్ల కొంత నా మనస్సు నాకు ఆధీనం అయింది, అంటే నా కుక్క నా ఆధీనంలోకి వచ్చింది. ఇటు చూస్తే వింటుంది, ఒకప్పట్లాగా లేదు, హ్యాంకరింగ్ లేదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంది? ఈ తాడు లెంత్ తగ్గింది, స్టిల్ లెంత్ ఉంది, అవసరం. ప్రతిరోజు ఒకప్పట్లాగా అంత సాధన లేదు. ఇప్పుడు 2-3 నిమిషాల్లో నాకు మనసు చిక్కుతుంది అంటే పద్ధతి ఉంది. ఇంకొంతకాలం తర్వాత కుక్క పక్కనే వచ్చి కూర్చుంది, తాడు తీసేశాడు, అక్కడే ఉంది. ఇది చివరి స్థితి అన్నమాట. తాడు తీసినా కుక్క నీ పక్కనే ఉండాలి. అట్లాగా నువ్వు ఏ పద్ధతి పాటించకపోయినా నీ మనసు నీ దగ్గరే ఉండడం కోసం ధ్యానం. మనసు నీ దగ్గరికి లాక్కోవడానికి చేసేదంతా ధ్యాన పద్ధతి. తాడు తెగిందనుకో, అప్పుడు ధ్యాన స్థితి ఆవిర్భావం జరుగుతుంది. అప్పుడు వీడు ఎట్టుపోతే కుక్కట్టు పోతా ఉంది. తాడు లేదు, ఏం లేదు. వాడు కూర్చుంటే కుక్క కూర్చుంది, వాడు పరిగెడితే కుక్క పరిగెట్టి, వాడు పడుకుంటే కుక్క పక్కన పడుకుంది. రెండు ఒక్కటి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ధ్యాన పద్ధతి లేదు, ఇంకా ధ్యాన స్థితి ఉంది. సో ధ్యాన పద్ధతి ఉన్నంత వరకు ధ్యాన స్థితి లేదు. ధ్యాన స్థితి వచ్చిందా ధ్యాన పద్ధతి లేదు. అంటే సైకిల్ ప్రాక్టీస్ చేసినంతసేపు మీకు ప్రయాణం లేదు, ప్రయాణం స్టార్ట్ అయిందా ప్రాక్టీస్ లేదు. రెండు ఒక చోట ఉండవు. ఇప్పుడు మీరు డ్రైవర్ వచ్చారు, ఎవరు నడిపారు కారు? మీరేం ప్రాక్టీస్ చేయలేదు, నడుపుకుంటూ వచ్చారు. ఇదే నేను ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నాడు అనుకో, విజయవాడ రాడు, అక్కడక్కడ తిరగాలి. ప్రాక్టీస్ ఎప్పుడు నిన్ను దూరం పోనీయదు. ఎందుకంటే ప్రాక్టీస్ అన్న చోట భయం ఉంటుంది, డౌట్ ఉంటుంది, రకరకాల విషయాలన్నీ నీ మైండ్ని దూరం పోనీయవు. ప్రాక్టీస్ ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పుడే మెల్లగా బయటపడ. సో ఇప్పుడు ధ్యాన పద్ధతి, ధ్యానం చేయడం అనవసరం. కానీ అవసరం ఎందుకు? వాడి మైండ్ వెళ్తుంది కదా, మరి వాడంతకు వాడు ఎట్లా తెచ్చుకోవాలని తెలియదు. అందుకని ఓం నమ శివాయ ఒక్కసారి అంటే కాదు, రిపీటెడ్గా చాంటింగ్ చేయాలి. చాంటింగ్ చేసినప్పుడు మనసు చుట్టూ కూర్చుంటుంది, ట్రాన్సెండెంటల్ అవుతుంది. అదర్వైజ్ నేను మాట్లాడుతుంటే నా మనసు నా మాటలతో కదలాలి. నేను చెట్లకు నీళ్లు పోస్తుంటే చెట్లకు నీళ్లు పోస్తున్నా, ఎలా నీళ్లు పోయాలని మనసు సహకరించాలి. ఇది ఎలా ఉందంటే, వీడు గుంత తవ్వుతున్నాడు, ఈ కుక్క ఏం చేసింది? పక్కనే కూర్చొని అది కూడా తవ్వుతుంది. మైండ్ బాగా పని చేయాలి. కానీ ఇది వేరే పని చేసిందనుకో వీడు డిస్టర్బ్ అవుతుంది. మనం అంటాం కదా పరధ్యానం. వీడు ఒక పని చేయాలనుకుంటున్నాడు, మనసు ఇంకొక వైపు వెళుతుంది. బాడీ ఒకటి చేస్తుంది, మైండ్ దానికి 100% కోఆపరేట్ చేస్తుంది. లేదా కొంతసేపు వస్తుంది, పోతుంది. సో నిరంతరము శరీరం మనసు జత కూడితే ఇక ఏ ధ్యాన పద్ధతి లేదు. అంటే అది వ్యక్తికి. నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, వాళ్ళు ఎప్పుడైనా రాత్రి 11 గంటలకు వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటారు. నువ్వు వస్తాను అడుగుతారు, నాకు ఎలా చేయాలో తెలియదు, నేను చేంజ్ చేయాలి ఆలోచించాలి, నేను రానంట. కానీ నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, మెడిటేషన్ అనేది అవసరమా? ఒకవేళ నాకు మెడిటేషన్ రాదు కదా, అయితే మరి నేను దేనికి? అయితే చాలామంది మెడిటేషన్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేయట్లే. వాళ్ళకేవో సుదూర లక్ష్యాలు ఉన్నాయి, అందుకోసం చేస్తున్నారేమో. అది డేంజరస్. అంటే అది ఎవరో నీ మైండ్ని ఇన్ఫెక్ట్ చేశారు. అంటే పరలోకం అనుకో, లేకపోతే సత్యలోకం అనుకో, లేకపోతే ఇంకేదో బలం వస్తుంది, ఇంకేదో శక్తి వస్తుంది, లేకపోతే నీకు ఒక కాంతి కనిపిస్తుంది, నువ్వు గాలిలేస్తావు, సంథింగ్ ఈజ్ దేర్. దానికోసం ఏదో ట్రై చేస్తున్నారన్నమాట. లేకపోతే నీ కుండల్ని జాగృతం అవుతుంది, నీ శరీరంలో ఒక బ్లాస్ట్ అవుతుంది, ఇట్లా ఏవో చెప్పారు. అవి నచ్చాయి మాటలు, అవి టెస్ట్ చేసుకుంటున్నారు, అవి ఎప్పటికి జరగవు. నీ మైండ్ని ఎట్లా ఇంపోజ్ చేస్తే అది అట్లా బ్లఫ్ చేస్తుంది. ఇంకో ప్రశ్న,
ఇది ఒక పుష్పం అంటే ఒక కోరికతో కూడుకుని అనుకుందాం. ఇది తీరకపోయినంత వరకు నా మనసులో ఉండే స్థితి మంట చెప్పలేము, బర్నింగ్ స్టేజ్ ఉంటుంది. ఇది తీరిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాను. అసలు ఆ బర్నింగ్ ఎందుకు వస్తుంది? నాది అన్నదానిపైన వచ్చేటువంటి బర్నింగ్ ఒక అర్థం ఉంది. నాది అన్నదానికి వచ్చేటువంటి ఇష్టంలో కూడా ఒక బర్నింగ్ ఉంటుంది. ఆ బర్నింగ్ రాకుండా ఉండాలని ఎట్లా? అలాగని మానసిక స్థితి కంట్రోల్గా ఉంచుకొని మనం గడపడం అంటే అది సాధ్యం కాని పని అవుతుంది మనకైతే. అది ఒక వస్తువు పట్ల అవ్వచ్చు, ఒక వ్యవస్థ పట్ల అవ్వచ్చు, ఒక వ్యక్తి పట్ల అవ్వచ్చు. అటువంటివి కాకుండా ఉండాలంటే దేనిని చేస్తే మనం జయించగలం? నాకైతే అర్థం కావట్లేదు. ఒకటే తెలుసుకోవాల్సింది, అవసరం అనవసరం అని గుర్తించే ఒక ప్రజ్ఞ రావాలి. అది రానంత వరకు పోరాటం ఉంటుంది, ఎవరికైనా, మీకైనా నాకైనా. అవసరం అంటే దాన్ని ఉంచుకోండి, వదిలిపెట్టకండి. దాన్ని అవసరం తీరితే వదిలేయండి. కానీ ఇది వచ్చిపోతూ ఉందనుకో, దెన్ దేర్ ఇస్ థింకింగ్ అన్నమాట. అందుకని ఇప్పుడు ఒక ఋషి ఉన్నాడు, నాకేం అక్కర్లేదని చెప్తున్నాడు అతను. కానీ అతని దగ్గర ఒక దండం ఉంది. మరి ఏం అక్కర్లేదనే వ్యక్తికి దండం ఎందుకు అని అడిగితే దానికి జవాబు ఏమిటి? సో దండము నాలో భాగం. ఇది దండము లేకపోతే నా ఋషిత్వం ఉండదు. అందుకని దాన్ని నాలో భాగం చేసుకున్నాను. అట్లా మీరు ఏదైతే ఒక బర్నింగ్ ఇష్యూ ఉందో అది నిజంగా మిమ్మల్ని కాలిస్తే దాన్ని వదిలిపెట్టొద్దు. మీరు అది మీ దగ్గర పెట్టుకోవాలి. సాధ్యం కాకపోతే తద్వారా అనవసరం వదిలేయాలి. అసలు ఈ తృష్ణ, జిజ్ఞాస, కోరిక సమాజం వల్ల ఇవన్నిట్లు వస్తాయి. సమాజం దాన్ని వదిలిపెట్టలేమా? వదిలిపెట్టొచ్చు. అది గుర్తిస్తే ఇది అశాశ్వతము, అనవసరం తెలిస్తే అయిపోతుంది. లేదా ఒక బర్నింగ్ థాట్ వచ్చినప్పుడు మీరు కదలకుండా దానికి స్పందించకుండా ఉండగలిగితే ఒక 3 రోజులు అది శాశ్వతంగా వెళ్ళిపోతుంది. కానీ ఆ 3 రోజులు చాలా డిఫికల్ట్. అంటే మనసు యొక్క మీరు మిమ్మల్ని లాగేస్తుంది మైండ్. ఇప్పుడు టీ తాగొద్దని నిర్ణయించుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఉదయం పూట భోజనం చేయట్లేదు, ఎంత ఒక 8 రోజులు అయిందా, అంటే నైట్ మాత్రమే తింటాను. ఇప్పుడు ఫస్ట్ 2 days ఆబ్వియస్గా మీ మైండ్ 10 అయిందా తిందాం బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే అలవాటు అయింది. సో మీరు ఏమాత్రం దాన్ని ఆ ఆలోచన చూడకపోయినా చెప్పులు వేసుకుని మీ బాడీ ఇడ్లీ బండి దగ్గరికి వెళ్ళిపోతుంది. అట్లా సంసారం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక్కసారి ఆలోచన వచ్చింది ఇట్లా, మీరు కదలకుండా ఉంటే దాని గురించి కథలు వెళ్ళొద్దు, దాని గురించి మిమ్మల్ని మేము బ్లేమ్ చేసుకోవద్దు. ఏదేమైనా ఈ ఆలోచన నాకు అనవసరం అని ఒకటి గుర్తించారు. ఇంకా ఏమన్నా జరగని, యు ఆర్ నాట్ స్టాండింగ్, అక్కడి నుంచి జరగడం లేదు. ఒక్కసారి ఇలా చేయగలిగితే జీవితంలో ఒక అంశం పట్ల ఏ అంశం మీరు వదిలించుకోవాలనుకుంటున్నారో ఆ అంశానికి సంబంధించిన ఆలోచన వస్తుంది ఫస్ట్. దానికి మీరు స్పందించకుండా ఉండగలిగితే ఒక 3 రోజులు, ఆ 3 రోజుల్లో అది ఎన్నిసార్లు వస్తుందనేది పాయింట్. ఫస్ట్ టైం చాలా బలంగా వస్తుంది, ఒక పూలు వచ్చినట్టు వస్తుంది, దాడి చేస్తుంది. 10వసారి ఒక లీఫ్ వచ్చినట్టు వస్తుంది, మిమ్మల్ని టచ్ చేస్తుంది. 100వసారి అసలు ఊరికి చల్లగా గాలిలాగా తగులుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఆ తర్వాత మీరు అట్లాగే స్థిరంగా ఉండగలిగితే ఆలోచన అసలు రాదు అని మీరు గుర్తిస్తారు. ఒకవేళ వచ్చినా ఇది ఎట్లాంటిదంటే, ఒక వ్యక్తికి టీ తాగాలన్న బలమైన ఒక అలవాటు ఉంది, మానేయాలనుకున్నాడు బికాజ్ ఆఫ్ సెవరల్ రీజన్స్. ఇప్పుడు ఎన్ని రకాలుగా ట్రై చేసినా అది ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది అనుష్ఠానం అని దీనికి పేరు. అనుష్ఠానం. ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 4 o'clock టీ. ఏ పనిలో ఉన్నా థాట్ వస్తుంది. ఈ టీ దగ్గర ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరి ఆలోచన ఎనీథింగ్. ఇప్పుడు అతనికి అనుష్ఠానం అంటే 8 గంటలకు ఆలోచన వచ్చింది, కూర్చొని ఆలోచన ఉంది. ఇప్పుడు వేరే వాళ్ళకి కనిపిస్తలేదు, వాడికి తెలుస్తుంది, చాలా బలంగా తగులుతుంటుంది. లే పోదంపా, ఇక్కడనే కదా పోదంపా. ఈ ఒక్కరోజు రేపటి నుంచి స్టార్ట్, రేపటి నుంచి. అవును, ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది, ఎంత చెప్తుంది మైండ్. ఖచ్చితంగా ఏదో ఆ థాట్ నచ్చి వెళ్ళిపోతాడు మనిషి ఎవ్రీ టైం. అనుష్ఠానం లేనిది ఇక నువ్వు ఎన్ని పిట్ట కథలని చెప్పు, నేనైతే రావడం లేదు. ఎందుకంటే తాగేది మైండ్ కాదు, ఇది రాదు, ఎక్కడికి బాడీ రాదు. యూ డిసైడ్, టేక్ ఏ డిసిషన్ అనమాట. ఇప్పుడు ఒక 1/2 hour 40 minutes లేదా 1 hour ఉండొచ్చు ఆలోచన. ఉండి ఇప్పుడు కుక్క వెళ్ళిపోయింది చూసారా, అటు వెళ్ళిపోతుంది. ఒకసారి వెళ్ళిపోయింది అనుకో, రాదు ఇంకా. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock వస్తుంది, మీరు కదలలేదు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది, కదలలేదు. నెక్స్ట్ డే వచ్చింది, కదలలేదు. ఒక 10 రోజు వచ్చింది, కదలలేదు. ఇలా మీరు ఉంటే కనుక ఆఫ్టర్ 3-4 days ఆలోచన యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఒక 100వ రోజు అసలు ఏ ప్రభావం ఉండదు. ఇప్పుడు టెస్ట్ చేయాలి. మీరు 7:30కి వెళ్ళి టీ స్టాప్ దగ్గర నిలబడ్డారు, 8 o'clock ఏ ఆలోచన రాదు, 10 గంటల వరకు ఏ ఆలోచన రాదు, ఇంటికి వచ్చి దట్ ఈస్ లిబరేషన్ అన్నమాట.
సో లిబరేట్ అయ్యేది దేని నుంచో కాదు, థాట్ నుంచే. బుద్ధుడు లిబరేట్ అయ్యాడు వేటి నుంచి? థాట్స్ నుంచే. ఇఫ్ దెర్ ఈస్ నో థాట్ యు ఆర్ నో బడీ, నీవెవరో కూడా తెలియదు. ఇప్పుడు శాంతకుమార్ అన్నది ఒక పేరే, అది కూడా ఆలోచనే. మాది వైజాగ్ అన్నది ఆలోచనే, మా అంత బంధువులు అనుకున్నది ఆలోచనే, రీసా నా ఫ్రెండ్ అనుకోవడం ఆలోచన. ఇవన్నీ ఆలోచనలే. వాటిని జస్ట్ అవసరం కోసం మనం చెప్పుకోవాలంతే తప్ప అవేం శాశ్వతం కాదు, అది 100% ట్రుత్ కాదని తెలియాలి లోపల, అంతే. బాగుంది. తర్వాత ఏదో రాశారు కొన్ని చదవండి. ఇది మనకి కాంట్రాడిక్టర్ అయితే అంటే ఈ కాంటెక్స్ట్ ఏంటంటే నా టాక్స్ ని విని ఒక రియలైజేషన్ చెప్పారు. అదేంటి, తను రాస్తున్నప్పుడు చిన్న చిన్న పెయింటింగ్స్ లాగా వేస్తున్నప్పుడు నాకు 4-5 టైమ్స్ పంపిస్తే నేను చూడలేదు, లేదో చూశాను, నాకు చూశారు. ఆ తర్వాత తనకు ఒక సంవేదన వచ్చింది. ఎట్లా మీకు నేను పెట్టుకున్న పేరేట్ తెలుసండి, వైట్ పేపర్. నేను పేరులోనే వైట్ పేపర్ రిసా అని పెట్టాను. నేను ఎందుకు అది పెట్టానంటే, ఒక తెల్ల కాగితం ఎంత స్పష్టంగా ఎంత హాయిగా ఉంటుందో అట్లా కనిపించింది మీరు నన్ను చూసి. అందుకే నేను ఆ వైట్ పేపర్ మీద మీకు ఒకటి రాశాను. అంటే మీరు అది ఒక మాట చెప్తాను, చెప్పండి. మీరన్న మాటే మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేద్దరు. సరే, ఇప్పుడు రీసాకి పంపిస్తున్నా, చూడడం లేదు. ఓకే, అసలు ఎందుకు చూడాలి? టాక్స్ లో చెప్తున్నాడు కదా, ఎవరు విన్నా వినకపోయినా అవునవును నాకు ఆసక్తి ఉంది కాబట్టి చేస్తున్నా, అంతే. అదే దానికి అటాచ్మెంట్ లేదు అన్న విషయం తెలిసి మళ్ళీ తను ఎవ్రీడే రాసుకుంటున్నాడు. అట్లా 220 నేను ఇచ్చిన రకరకాల టాక్స్ మీద తను కొంత కాంటెక్స్ట్ రాసి చిన్న పెయింటింగ్ ఏదో వేసుకొని తన వాట్సాప్ గ్రూప్లో అట్లా షేర్ చేసుకుని తను ఆస్వాదిస్తున్నాడు అంతే. తద్వారా అది మనకు సంబంధం లేదు. అది నాకు కూడా ఒక 2-3 సార్లు 4 మెసేజ్ పెట్టినాక రిసా నుంచి స్పందన రాకపోతే నా మనసు సురుక్కుమంది. కానీ మళ్ళీ ఆయన పాటల గ్యాపించినాయి. చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, రాస్తుంది నీకోసం, నువ్వు రాసుకో. ఉదాహరణకి శాంతా శతకమని నేను శతకాలు రాస్తుంటాను. ఇవి తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు, కానీ రాయాలని ఒక ఆశ, నేను రాశాను. ఒకరోజు మీరు భవిత కోసము ఈ చెప్తున్నప్పుడు, భవిత మనసు యువత చుట్టూ, యువత మనస రోత చుట్టూ, రోత మనసు మత్తు చుట్టూ, గమ్మత్తు మనసు సుకంబు చుట్టూ, సుకంబు మనసు దుఃఖంబు చుట్టూ, దుఃఖంబు మనసు నాశనంబు చుట్టూ, శాంతాభిరామ శాంతమై స్థిరముగొనరా, విశ్వదాభిరామ వినురయమని నేను అలా శాంతాభిరామ శాంతమై స్థిరముగొనరా, ముందు మనసును స్థిరం చే, ఇవేమీ ఉండవని అలా రాశాను. అది మీకు పంపించాను నేను, అది మీరు చూశారు. నెక్స్ట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఒకరోజు మీరు మన తాతగారు, ఆయన పేరు రమణ తాతగారు చెప్పిన ఇది కూడా ఇగో మీకు పంపించాను. కాంతరిస తెల్లని కాగితం. నేను అనేకమైన వర్క్స్ చేశాను. నేను చదువుతాను, ఆ ప్రాస చదవండి. జీవితం ఉన్నంతకాలము జీవము ఉట్టిపడేలా బతికే అద్భుత బతుకు జీవుడుకు ఓ గొప్ప ప్రస్తుత నిజ ఉదాహరణే ఈ రిసాయన రాశానండి. అంటే అందరము పుడతాము, కానీ పుట్టే దాంట్లో ఎక్కడ పుట్టినా ఎలా పుట్టినా హాయిగా బతుకుతున్నాం లేదా అనే ఒక ప్రాణికి ఉదాహరణే నా జీవితంలో ఈ రిసా అని నేను రాశాను. నిజం. అక్కడికి ఇంకొకటి ఎవరో నన్ను అడిగారు, ఇప్పుడు మీరు ఇట్లా వచ్చి మీ ముఖం మీద పొగిడితే మీకు ఎట్లా అనిపిస్తుంది? నన్ను పోవడం లేదని చెప్తాను. అవును, రీసా అన్నది నా పేరు కాదు, అదొక స్థితి. ఆ స్థితికి వీటితో సంబంధం లేదు. ఇప్పుడు ఆ స్థితి ఆయనలో ఉంది, నాలో ఉంది, ఒక కుక్కలో కూడా ఉంది, అంటే రమణ మహర్షిలోనూ ఉంది, ప్రకృతిలో ఉన్నది అది. దానికి అది వ్యక్తికి సంబంధం లేదు. సో ఇక్కడ చూడండి, ఎవరు రాయి పని కూర్చున్నారు. దీనికి రాశాను. ఎక్కడ ఉన్నారన్నది కాదు, ఎంత హాయిగా ఉన్నాడు అన్నదే ముఖ్యం. కొందరు సోఫాలో కూర్చొని ప్రయత్నం, ఈ ఇంట్లో సోఫాలో కూడా కొంత కూర్చోలే. ఒకరోజు ఆవిడే కళ్ళు మూసుకుని ఓపెన్ చేస్తే సోఫా చూశారు. ఇజంట్ ఇట్ అది వాస్తవే కదా. అసలు అంటే నాకు నచ్చింది అదే, దేనిని ఎట్లాగుందో అట్లా తీసుకో. బెల్లము చుట్టూ 4 సేమలు ఉన్నా బెల్లం తినేస్తారు, దాంట్లో సేమ ఉందని వచ్చిన ఆలోచన వస్తే మరి తిన్నాం. జీవితం అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది కూడా తప్పే. ఎట్లా సాగాలి అలా సాగితేనే జీవితం బాగుంటుందని అట్లాగా అయ్యని చెప్పింది ఉదాహరణ. చాలా పరమోత్కృష్టమైన మాట మీరు, చాలా నీట్గా ఉన్నది చచ్చిపోతుంది. ఇక్కడ
ప్రేమ మీద మనం అలా మాట్లాడినప్పుడు డౌట్ ఇదే మీకు అడిగిన ప్రశ్న ఈ కుక్కను తాకాను అప్పుడు ఏం చేయాలి అదే దానికి భయం కారణం కాదనేది సారా విషయం. మీరు మీకు రాశాను ఇది. ప్రేమ అనే పదాన్ని విడదీస్తే ప్రేరేపిత మనస్సు అర్థం, ప్రేరేపిత మానసిక రుగ్మతకు కమ్మని పేరే ప్రేమ అని రాస్తూ మీకే పెట్టినది. ఇన్ని తెలిసినా బయటపడడం పద్మవ్యూహంలో ఉంది, జీవితం రావడానికి ప్రయత్నం చేస్తున్నాం బయట గురూజీ అని మీకు మెసేజ్ పెట్టాను నేను. ఇలాగా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫ్రీ అయిపోయారనమాట. ఇప్పుడు నా నుంచి అయినా మీరు రాయాలనిపించి రాస్తున్నారు అంతే. అంతే, అది బ్యూటీ. అసలు అదే అత్యుత్తమైన స్థితి అది. అయితే ఇప్పుడు ఒకటి వినే వాళ్ళ కోసం అడుగుతుంది. చెప్పండి. రీసా టాక్స్ వింటూ మీరు ఆనందంగా ఉన్నాను, తేలికైపోయానని చెప్పారు కదా, తీసుకోవద్దు. అవునండి. ఈ ప్రాసెస్లో కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు, సమాజానికి సంబంధించిన బాధ్యతలు కొన్ని మనం మనిషిగా కంపల్సరీ మనందరికి ఉంటాయి కదా. అందులో ఇంకా పరిపక్వత వచ్చిందా లేదా నెగ్లిజెన్సీ ఏం జరిగింది? మార్పు ఏదన్నా ఎటువైపు? ఇది ఎట్లా ఉందంటే ప్రశ్న, స్నానం చేశానంటే మరి బట్టలు వేసుకున్నానా? వేసుకుంటాను. అంటే ఒక వ్యక్తి వల్ల మంచి నేర్చుకున్నామంటే మిగిలిన వదిలేస్తామని అది కాదు కదా. మన లైఫ్ బాగుపడింది అంటే మన బాధ్యత ఎప్పుడు మనతో ఉంటాయి. మన భార్య పట్ల, కుటుంబం పట్ల, పిల్లల పట్ల, అన్ని పట్ల ఉంటాయి. కానీ ఇందులో జరిగిన విషయం ఏంటంటే నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లోంచి హ్యాపీగా ఉండడానికి బయట మార్గం ఎత్తుకున్నావు. దానికి ఉపయోగపడ్డారు ఆయన. పడిపోయిన స్పూను కూరలో, ఈయన కుకింగ్ దీంట్లో పడిపోయిన వంటలో గిన్నెలో ఒక స్పూన్ పడిపోయింది, ఇంకో స్పూన్తో వెళ్ళి పైకి ఎత్తాం అంతే. అది బయటపడింది అంతే, అంతకన్నా ఇంకేం లేదు అక్కడ. అంతే తప్ప ఈయన వలన ఇంకొక నెగిటివ్ ఏం లేదు. ఐఎమ్ వెరీ, ఎందుకని నేను ఎప్పుడు గతంలో నేను ఇంగ్లీష్ టీచర్, ఐఎమ్ ఇంగ్లీష్ టీచర్, బట్ ఐ నెవర్ హ్యాడ్ ద పర్టికులర్ మీనింగ్ ఆఫ్ అ వర్డ్ ద లిబరేషన్. బట్ వెన్ ఐ సీ రీసా ఇన్ మై లైఫ్ బై వీడియో త్రూ, ఐఎమ్ గెట్టింగ్ వాట్ ద లిబరేషన్. The liberation, you should be free from yourself, not from others. You should not be dependent. నీ ఆనందానికి, నీ జీవితాన్ని, సుఖానికి ఆనందంగా ఉండే ఏ చిన్న అంశం కూడా నీ జీవితంలో తీసుకుంటే నువ్వు ఆధారపడిన వాడివే. యు ఆర్ డిపెండెంట్. వెన్ యూ బికమ్ ఇండిపెండెంట్, డోంట్ టేక్ ఇట్ ఎనీథింగ్ ఫర్ యువర్ హ్యాపీ ఫర్ అదర్స్. నీ ఆనందం కోసము సాక్ష్యం ఏది బయట అవ్వకూడదు. ఇదే ఏం చెప్పారు, నీది నీ ఆనందం నీలో ఉన్నది. మొన్న రీసెంట్గా ఒక ఆయన చెప్పాను, నేను కూడా చెప్పాను, ఎక్కడ ఆనందం ఉంది? అందరు బయట నో, ఇక్కడ ఉంది. అది ముందు దిగిన బయటకు తీయండి. అది ఎట్లా ఉందంటే మన చేతిలో శంఖలోనూ మేకెట్ ఊరని తిద్ది ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. నీకే మేకెట్ ఉంది, మేకెక్కడ ఉందని అడుగుతారు. నీ సంఖలో ఉంది చేదు. నీ సంతోషం కూడా మేకలాగే నీలో ఉంది. అది యూ షుడ్ టేక్ అవుట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, బికాస్ బ్లిస్ ఈజ్ ఇన్ యువర్ బాడీ, నాట్ ఇన్ అదర్స్. ఇఫ్ ఇట్ ఈస్ అదర్స్, ద హ్యాపీస్ ఆర్ ద బ్లిస్ ఇన్ అదర్స్, ఇట్ ఈస్ ఎన్ డిపెండెంట్ లైఫ్. స్లేవరీ అది. దట్ ఇస్ స్లేవరీ. That we need a human, we need that kind of liberation. The liberation always should come from yourself. That is the lesson which is I been from Risa and talks there. అలా కొన్ని నేర్చుకున్నాం కాబట్టి ఒక మనిషికి అంది మా అడుగుతా నా ఫ్రెండ్స్, ఎందుకు ఇష్టానికి కారణాలు ఉండవు. దెర్ ఇస్ నో రీజన్స్ ఫర్ ద లైక్, ఓన్లీ డిజలైకే. జిలాబీ ఎందుకు ఇష్టం తెలియదు, ఎందుకు ఇష్టం లేదు, ఇలా వంకలా ఉంటుంది, దాన్ని పిసినప్పుడు ఇలా వస్తుంది, అలా 100 కారణం చెప్పచ్చు, ఇలా షుగర్ వస్తుంది, ఇన్న చెప్పచ్చు. బట్ ఇష్టానికి మాత్రం ఒక కారణం కూడా మనకి చెప్పలేము. అందుకే ఈ రిసా గారు అనేది అలా చెప్పాను. ఇప్పుడు ఈ సందర్భంగా రిసా గారు ఒకటి మేము అన్నారు కాబట్టి ఇది ఎంజాయ్ చదవండి. ఇది ఒకవేళ ఇబ్బంది అయితే మీరు కట్ చేసుకోవచ్చు. ఇది ఏ ఇబ్బంది లేదు. ఇది దేశం కోసం రాశాను. ఇది మన ప్రస్తుత దేశం. ఈ దేశం నా దేశం, దేనికోసం ఈ ఆవేశం, పూట గడవని జనమ గలది, పేరుకేమో గొప్ప దేశం, మాట వినని ధనమ గలది, కానీ విలువలేని పెద్ద దేశం, అతిపెద్ద ఆసియాలో అర్ధభాగం ఆసియాలు లేని దేశం, 4 అడుగులలో 4 మతజాతులు గోడలు కట్టే దేశం, మేమంతా ఒక్కటే అన్న ఆనవాళ్ళు వెతికిన దొరకని దేశం, కల్లా కపటం లేదని పటం నిండా కపటంతో నిండిన దేశం, మత జాతి కులమును మూర్ఖ జాడ్యాలతో ముక్కలైన దేశం, భావితరాలకు జవాబులైన ప్రశ్నల తరాన్ని అందించే దేశం, మూఢనమ్మకాల పునాదుల్లో సనాతనపు పురాతన దేశం, దేశం గొప్ప దేశం, నా దేశం భక్తి దేశం, నా దేశం దేవుళ్ళ దేశం, అనగారిన వాళ్ళకు లేదు ప్రవేశం ఏ గుళ్ళోకి ఈ గొప్ప దేశం, ABCD అంటూ అక్షరమాలలో ఎవరికి వారన్నా వారధికి ఎవరన్నా ఒక్క నిమిషం సారీ
వారధికి సారథి అయ్యి రథసారథనే సాధికారత సాధించక తిరోగమనంతను సాక్షివై పురోగమనానికి అడ్డువై నా కళ్ళను నేనే పొడుచుకునే అజ్ఞానమై అవివేకమై నా దేశం గొప్ప దేశం, నా దేశం గొప్ప దేశం, నా దేశం గొప్ప దేశం, మహాదేశం మహాదేశం గొప్ప దేశం అని ఒకటి రాసి చిన్న విమర్శ అంతే. విమర్శ చిన్నది. నిందాస్తుతి అంటారు కదా, నిందాస్తుతి. రెండు ఇంకేదైనా ఒక్కటి ఇంకోటి చదువుతాను చిన్న సరదా. నవ్వు కోసం రాశాను. నవ్వు పూల పరిమళ పలకరింపు, నవ్వు గత వయసును జ్ఞప్తికి తెచ్చే తలంపు, నవ్వు ముసిముసి నవ్వుల తీయని కవ్వింపు, నవ్వు కష్టాల సుడిగుండాల నుండి తోసేసే కెరటంపు, నవ్వు మరలా చూడాలనిపించే ఆరాటం, నవ్వు స్వరాన్ని మయపరించే స్వరమే నీవన్న పోరాటం, నవ్వు మనోస్థైర్యాన్ని గుండె నిబ్బరం నింపే మధుపానం, నవ్వుంటే చాలు దేన్నైనా సాధించే గొప్ప సోమపానం. ఇది నవ్వు. తర్వాత ఈ పూల పార్క్ నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఈయన కూడా ఒక 500 పంపించారు ఫస్ట్. మన రెడ్డి గారు ఫస్ట్ నేను ఇట్లా బయట నుంచి బయటకు వచ్చి నాకు ఆ రోజు రాత్రి కలబడితే నాకు మొక్క పెట్టాలి ఏదేమైనా సరే అని ఒక చిన్న క్యూరియాసిటీ వచ్చిన తర్వాత అప్పుడే మా రెడ్డి గారు వచ్చారు, నరసింహారెడ్డి. ఇట్లా మొక్క పెడుతున్నా అంటే పోదాం బా నేను కూడా పెడతా. సో వెంటనే కొన్ని మొక్కలు తీసిపెట్టిన ఆ రోజు ఒక 4 మొక్కలు ఇక్కడ. ఆ తర్వాత మీరు ఒక 500 పంపారు. ఆ తర్వాత ఇట్ కంటిన్యూడ్. ఇది ఆపను, దీన్ని ఒక చిన్న నందనవనం చేస్తా అంటారు. మీరు ఎట్లయితే కవితలు రాస్తున్నారో నేను ఇది చేస్తున్నాను. ఎవరు చూస్తే చూడకపోతే మెచ్చుకుంటే మెచ్చుకోకపోతే. మీరు ఒక కాన్సెప్ట్ చెప్పారు, అసలు ఎవరూ లేరు నీకు. అవును, ఎవరు లేరు. దాని మీద రాశాను. చెప్పండి. నీవెంతవరకు, దీని పేరు నీవెంతవరకు. నీవెంతవరకు నాతో ఎంతవరకు, ఇద్దరం దరిదాపుల దగ్గరలో ఉన్నంత వరకు, దారులు మారాక ఒక్కోవులో ఉన్నంత వరకు, పొరపాటు తెలపక పొలిమేరలు దాటేంతవరకు, ఊరు దాటిన ఊరుతున్న ఊహలు ఉన్నంత వరకు, అంతరాల మధ్య ఖాళీ సమయం గుర్తున్నంత వరకు, వేరెవ్వరు సప్పుడు రాక కేక నీ కినబడినంత వరకు, మా వారెవరో మనసును రాకపోనంత వరకు, వేరెవ్వరో మనసుకి నచ్చక హత్తుకుపోనంత వరకు, ఎంతవరకన్నా నిజము నీ మెదడుకు చేరే అంతవరకు, అంతవరకే నీ వారంతవరకు. ఇలాగా చాలా రాశాను. చెప్పుకుంటే లేరు నీకెవ్వరు లేరు, ఉన్నోళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళినోళ్ళు కూడా నీకు కానివారు, వచ్చినోళ్ళు అనుకోకు కారు నీవారు, ఉండరెవ్వరు నీవే సర్వమన్నవారు కూడా పర్వమైన వారు, ఎరుకుతో గుర్తుంచుకో నీవారు లేరు, వచ్చి చచ్చినప్పుడు ఒక్కడవే తోడు లేరు, ఇది తెలిసిన నీ బతుకు హాయిగా సాగు హుషారు, శాంతాభిరామ శాంతమై స్థిరమగొనరా అని. ఇక్కడ మీరు వాడిన పదమే ఎంతవరకు అప్పుడు మేము ఎప్పుడు వాడలేదు. అది ఇక్కడ ఎరుక అనేటువంటి పదం కూడా నేను మీ దగ్గర నుంచే విన్నాను. ఎరుకలో ఉంటే అన్నీ మన ముందే ఉంటాయన్న మాట కూడా నిజంగా. ఎరుక ఒక మంచి ఏ పని చేసినా ఎరుకలో చెయ్యు అనేటువంటి మాట ఈయన ద్వారా నేను విన్నాను. ఆ ఎరుకని ఇందులో నేను వాడడం జరిగింది. ఇదంతా ఒక బుక్ తీసుకొద్దాం. ఇదే మాట అంటే మీ తాలూకా బిహేవియర్, అంటే మీ తాలూకా ఆలోచన విధానమే ఇలా ఉండేదా, లేకపోతే గురువు గారికి కలిసిన మీ ఆలోచన విధానం ఏ విధంగా మారింది? అంటే ఎట్లా ఉంటుందంటే సహజంగా బతికేటువంటి ఒక మొక్కకి ఒక ఎరువు పెడితే ఎట్లా ఉంటుంది, ఆ ఎరువు మీద ఒక నీరు ఇస్తే ఎట్లా ఉంటుంది, ఇలాగా జీవితం. ఆ కోపం మరి ఇప్పుడు కోపం వస్తుంది కానీ అది ఎక్కువసేపు ఉండదు. కోపం రాకపోతే నేను మనిషిని కాను కదా. ఒకరికప్పుడు ఇంకా తగుయింది, నా భార్యకి నాకు తగుయింది, మరి 2 రోజులు మాట్లాడలేవు. ఇప్పుడు అట్లా ఉండదు, అర్ధ గంటలో తేల్చి పడేయాలి, మళ్ళీ కలిసిపోయి మాట్లాడాలి. ఇంత ఏముండదు, మనసులో ఉంచుకుంటే నీకే భారం కదా. ఆయన ఉంచొద్దని చెప్పారు కదా, ఉంచుకుంటే అని నేను అదే అంటున్నాను. ఎప్పుడు పెరిచిందంటే ఆ మొక్క జరుగుతుంటుందంటూ ఎప్పుడైతే సేంద్రియ పడిందో, రసాయన ఎరువు పడిందో, ఆటోమేటిక్గా ఒక బ్లౌజం స్టార్ట్ అయ్యింది అట్లాగా. ఓహో అంటే అంటే ఏమర్థమైందంటే సంక్లిష్టంగా నువ్వు మాత్రమే ఆలోచించుకుంటావు, కానీ వాస్తవానికి సంక్లిష్టం లేదు, సరళమే ఉంది. ఆ సంక్లిష్టమైన సరళతత్వం రావడానికి ఒక దోహదం ఉపయోగపడింది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అలాగా ఉపయోగపడింది ఈ జీవితము. అయ్యా నమస్కారం. అర్థమైంది మైథిలి. అలాగా నా లైఫ్కి మా మధ్యలో ఏదైనా చిన్న డిస్కషన్స్ గొడవలు వచ్చినా ఆ క్షణం వరకే, నెక్స్ట్ మళ్ళీ నార్మల్ ఉంటుంది. ఏది లేదు మనసులో, ఏం లేదు.
మనసులో పెట్టుకుంటే అసలు ఆనందం ఎక్కడిది? అది ఎప్పుడో జరిగింది మనసులో ఉందనుకో, ఇప్పుడు మనం మంచిగా మాట్లాడతామా? మాట్లాడలేము. ఏదైనా చెడితే వెంటనే ఆ గతం రాదు, అది అయ్యే పని కాదు. హలో, కూర్చోండి. సో ఇది మన శాంత్ కుమార్తో చిన్న ఏమంటారు హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్ అనొచ్చు, లేదా టెస్ట్ మనీ అనొచ్చు, లేకపోతే చెప్పేటప్పుడు ఆ చిన్న పిల్లల్లో ఉన్న ఆనందం కనబడుతుంది వారి మొహంలో. ఆఫ్ కోర్స్ ఏదో దొరికిపోయింది ఇంకే నాకు ఇంకేం అంటే అంటే కావాల్సింది దొరికిపోయిన చాలా కాలం నుంచి మేము అనుకుంటాం కదా, అంటే రావాలి. ఇప్పుడు వైజాగ్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, చాలా దూరం. చాలా దూరం. అవన్నీ అన్నిటితో ఇప్పుడు కాలం అన్నిటికన్నా కాలం సపోర్ట్ చేయాలి. వైజాగ్ నుండి సత్యనారాయణ గారు ఉన్నారు, అవునా? ఓకే, కనెక్ట్ చేస్తాము. అలాగే. వస్తూ నేను వైజాగ్లో పిఎం పాలెం క్రికెట్ స్టేడియం బ్యాక్ సైడ్ ఉంటా. అలాగే ఈరోజు దొరికింది కాలం లక్కీగా 3 రోజులు దొరకటం. సో అది ఒక ఇంట్రెస్టింగ్, అంటే అన్ప్లాన్డ్. ఇప్పుడే వచ్చారు, ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నారు. అందరూ ఒకసారి బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.